బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశించింది. నాగరాజుకు తగిన భద్రత కల్పించాలని సూచించింది. కాసేపట్లో సిట్ కార్యాలయానికి ఆయన్ను తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి నాగరాజును సిట్ అధికారులు వారం రోజుల పాటు ప్రశ్నించనున్నారు. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశించింది. నాగరాజుకు తగిన భద్రత కల్పించాలని సూచించింది. కాసేపట్లో సిట్ కార్యాలయానికి ఆయన్ను తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి నాగరాజును సిట్ అధికారులు వారం రోజుల పాటు ప్రశ్నించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. నాగరాజుకి సిట్ అధికారులు వారం రోజుల పాటు ప్రశ్నించున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం ఏంటి? కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం కేంద్ర కార్యాగారం నుంచి సిట్ అధికారులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విజయవాడకు తీసుకువచ్చి ఇక్కడ ఆయన్ని వారం రోజుల పాటు కూడా ఇటు సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. గాలి సాయికృష్ణ కేసులో A1 గా ఉన్నటువంటి నాగరాజు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించబోతూ ఉన్నారు. అయితే కస్టడీకి తీసుకున్నటువంటి పోలీస్ అధికారులు ఆకున్నటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాగరాజుని కోర్టు ఆదేశాల మేరకు విచారించబోతూ ఉన్నారు. దాంతోపాటు నాగరాజుకి గట్టి భద్రత కల్పించాలి. ఒక పక్క నాగరాజు కూడా తన భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల విషయంలో కూడా ఆయన కొన్ని రకాల అభ్యంతరాలు చెప్పారు. మొత్తంగా వాటికి సంబంధించి నాగరాజుని ఇటు సిట్ అధికారులు విచారణకు సంబంధించి కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ చేపట్లో సిట్ కార్యాలయానికి నాగరాజును తరలించి వారం రోజుల పాటు నాగరాజుని ప్రశ్నించబోతూ ఉన్నారు. ఎందుకంటే నాగరాజు నోరు విప్పితే తప్ప ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అసలు ఎప్పుడు సాయి కృష్ణ అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఏం జరిగింది, సాయి కృష్ణ మిస్సింగ్ అనుకున్నటువంటి మొత్తం స్టోరీ తెలియాలంటే నాగరాజు నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన విధంగానే అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. సిట్ ని ఏర్పాటు చేసిన తర్వాత సిట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నాగరాజు ఏదైతే సాయికృష్ణ కేసుకు సంబంధించి సిట్ అధికారులు వేగంగా ముందుకు వెళ్లారు. ఒక పక్క అప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇటు సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిశారు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి భరోసా ఇచ్చారు, అన్ని విధాలా న్యాయం చేస్తామంటూ. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగినటువంటి కేసుకు సంబంధించి నాగరాజుని కస్టడీకి తీసుకునే దాని మీద సిట్ గట్టిగానే ప్రయత్నాలు చేసింది. దానికి లోకల్ కోర్టులు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పులు కానీ ఆదేశాలు కానీ అవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయంటూ వాళ్ళు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా తాజాగా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక సిట్ అధికారులు కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. నాగరాజు ఈ సిట్ విచారణలో పూర్తి స్థాయిలో కూడా నోరు విప్పితే సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరి పాత్ర ఏంటి, అదేవిధంగా సాయికృష్ణ కేసులో ఏం జరిగిందనేది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.